పరిపాలనా సౌలభ్యం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం కొందరు మంత్రులను వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. ఉత్తర తెలంగాణలోని 2 జిల్లాలకు కూడా అలాగే చేశారు. కానీ ఆ మంత్రులు మాత్రం తమ జిల్లాలనే మర్చిపోయారట. వారి బాధ్యతలు అలంకారప్రాయంగానే మిగిలాయట. ముఖ్యమైన కార్యక్షేత్రాలను విడిచిపెట్టి వారు కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతున్నారా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయట. మరి ఎవరా మంత్రులు? వారు ఎందుకిలా చేస్తున్నారు? పరిపాలన సౌలభ్యం కోసము, జిల్లాలో మరింత మెరుగైన సేవల కోసము ఇన్ఛార్జి మంత్రులను ప్రభుత్వాలు నియమిస్తూ ఉంటాయి. వారు ఇతర జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇన్ఛార్జి మంత్రిగా తమకు కేటాయించిన జిల్లాకు అధికార సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు, సమీక్షలకు హాజరవుతూనే పాలనా వ్యవహారాల్లో భాగమవుతూ ఉంటారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నుంచి ఉన్న సీతక్క ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా, నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అలాగే కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అయితే పొన్నం హైదరాబాద్ కు కేటాయించినంత సమయం ఉత్తమ్, సీతక్కలు ఆయా జిల్లాలకు కేటాయించడం లేదన్న గుసగుసలు వినపడుతున్నాయి. బాధ్యతలిచ్చిన కొత్తల్లో వచ్చిన ఇన్ఛార్జి మంత్రులు ఇప్పుడు ఆ జిల్లాల వైపే రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. నిజామాబాద్ పట్టణంలోనూ వరద ప్రభావం కనిపించింది. కానీ ఇన్ఛార్జి మంత్రులు మాత్రం ఈ జిల్లాల వైపు చూడనే లేదట. హైదరాబాద్ నుంచి అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే వారు జిల్లాలకు ఎందుకు రావడం లేదన్న విమర్శలు బలంగా చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు పర్యటించారు. కానీ ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కనిపించలేదు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని వేదికల్లో ఈ ఇన్ఛార్జి మంత్రుల పేర్లను ప్రస్తావిస్తూ ఆహ్వానించడం వరకే సరిపోతోందంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారట. ఇదిలా ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం తన ఇన్ఛార్జి బాధ్యతల్ని పక్కాగా నిర్వర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వారంలో సగం రోజులు తాను ఇన్ఛార్జిగా ఉన్న హైదరాబాద్లోనే అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. జిల్లా నుంచి మంత్రులుండి ఇన్ఛార్జి మంత్రులు రాకపోయినా సరేలే అనుకోవచ్చేమో కానీ ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల నుంచి అస్సలు మంత్రులే లేరు. అలాంటి జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఇన్ఛార్జి మంత్రులు కూడా రాకపోవడం పరిపాలన వ్యవహారాల్లో ఇబ్బందిగా మారింది అంటున్నారు. జనం అవస్థల విషయంలో తక్షణ నిర్ణయాధికారం తీసుకోవడం విషయంలో జాప్యం జరుగుతోందట. మరి ఈ మంత్రులు కేబినెట్ విస్తరణ దాకా ఇలాగే ఉంటారా, లేక ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకు హాజరై తమ మీద వినిపిస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తారా? వేచి చూడాలి.